It's very important. Revelation, anointing, orthodoxy. Morality. These are the 4 points that will control your spiritual life. నువ్వు సైట్ ట్రాక్ అయిపోకుండా దేవుని బిడ్డ ఈవేళ జనాల దగ్గర రాంగ్ డాక్టర్ ఉన్న వాళ్ళ దగ్గర జనాలు కుమ్మేస్తున్నారు. అందరూ లెక్క పెట్టలేకపోతున్నారు మనుషులు. రాంగ్ డాక్టర్ ఉన్న వాళ్ళ దగ్గర విశ్వాసాలు కుమ్మేస్తున్నారు. రకరకాల మహిమలు, రకరకాల సంతోషం, అలాగని అద్భుతాలు చెప్పుగా కలుసుమా, స్వస్థతలు కలుసుమా. దేవుడు పెట్టారా? ఖచ్చితంగా దేవుడు బ్యాలెన్స్ చేస్తాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఏం చేస్తాడండి? కష్టాలు అవసరమా కాదా? శ్రమలు అవసరమా కాదా విశ్వాసకి? ఒక ఆవిడ వచ్చి ప్రార్థన చేయబడింది, నాకు ఏ కష్టమో రాకుండా చేయమా. ప్రస్తుతం ఏమైనా కష్టం ఉందా అంటే ఏమి లేదండి. మరి ఎందుకు ప్రార్థనకు వచ్చామంటే ముందు కూడా నాకు ఏ కష్టం రాకుండా పెట్టి చేయించుకోమన్నా. దీనికి ఏ కష్టమో దాంతో వెళ్ళిపోవడం పోయి శ్రీధరా అవసరమును బట్టి నానా విధమైన శ్రమలు మనకు వస్తాయి. దేవునికి స్తోత్రం. అవసరం నీకు కష్టాలు రాకపోతే, శ్రమలు రాకపోతే, శోధనలు రాకపోతే అసలు నీకు షేపే ఉండదు, మెరుపే ఉండదు, మెరుగే ఉండదు, ఎందుకు పనికే రావు. అవసరం కష్టాలు, అవసరం శ్రమలు, అవసరం నిందలు, అవే మనం పౌరులు చేసి, మనం షేప్ చేసి మన ప్రభు సన్నిధిలో నిలబెడతాయి. దేవునికి స్తోత్రం అని అబద్ధాలు చెప్పకూడదు సుమా. మీరు ప్రభు దగ్గరికి వస్తే మీకే బాధ ఉండో వచ్చేయండి. నాకు పురోగమనం తెలియజేసిన తర్వాత 3 బాధలు వచ్చేది మాస్టర్ గారు ఎంత అబద్ధం చెప్పేసాడండి. ఏ బాధలో నేను మునిగేసినా, ఎంత మోసం తర్వాత ఎన్ని బాధలు వచ్చేసినాయి. ఎప్పుడు అబద్ధాలు చెప్పకండి. దేవునికి స్తోత్రం కలగలుగా. యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు కష్టాలు వచ్చేస్తాయి. యేసు ప్రభువుని నమ్ముకుంటే మీరు బాగుపడిపోతారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే అలాగే అయిపోతారు. నో అన్నీ చేస్తాడు. దాంతో పాటు శ్రమలు ఉంటాయి. హల్లెలూయా. శ్రమలు, అగ్ని వంటి శ్రమలు వస్తాయి. దేవునికి స్తోత్రం. మనల్ని కొలిమిలో వేస్తాడు. హల్లెలూయా. వేస్తాడండి. అగ్ని లాంటి కొలిమిలో వేసి మనల్ని మెరుగు పెడతాడు. శోధింపబడిన వేదిక మనము సువర్ణమై బయటకు వస్తాం. దేవునికి స్తోత్రం. ఈ మొక్క చెప్పకపోతే అవతల ఏమనుకుంటాడంటే పాస్టర్ గారు మాయ చేసి తీసుకెళ్ళిపోయాడు, అందులో పాస్టర్ గారు మాయ చేసి తీసుకెళ్ళిపోయాడు అని మరలా మన సువార్త మీద దాడి చేస్తారా? ప్రియా దేవుని సంగమా, రెవల్యూషన్, అనాయింటింగ్, ఆర్థోడాక్సీ అంటే సనాతన ఒరిజినల్ టీచింగ్. ఆర్థోడాక్సీ అంటే ఒరిజినల్ అపోస్టలిక్ టీచింగ్, పెంటెకోస్టల్ డాక్ట్రిన్. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ ఉన్న భాషలు, అన్య భాషలు ఉన్నాయి. అపోస్తలుడు పౌలు అంటాడు, నేను దినదిన భాషలతో మాట్లాడుతున్నాను, మీరు భాషలతో మాట్లాడాలని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిగా బతికి ఎవడ బాగుపడ్డా అనుభవిస్తారా? కొన్నాళ్ళైతే నీతి బాగుపడిపోయి ఏడు సంపాదించేసారా? నీతికి వెళ్ళిపోయి ఖచ్చితంగా మీరు పెట్టి నీకుపోయినా కనపడాలి. మీరు తాము వెళ్తున్నప్పుడు ఆ నీతికి బాగా బతికేశారు. ఏడు బాగుపడిపోయారు నీతిగా ఉండే. ఆకలి దప్పులు కొత్త నీతి కొరకే ఆకలి దప్పులు ఆపే చెప్పారు. నీతి కొరకు ఆకలి దప్పులు కలవాలి. దేవుడు మోకరించదు, దేవుడు మాకు జీవించదు కాదు. మీరు ఎవ్వరూ కరెక్ట్ ఆన్సర్ రాయాలి. అందరూ కళ్ళు మూసుకోండి. మీరు ఎవరో అర్థం చేసుకోవాలి. నాకు అర్థం మీకు ఎవరికి పాస్టర్ గారు అర్థం అందరూ మోకరించండి.
ఆర్థడాక్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కొత్త ఒక వింత, పాత ఒక రోత. కొత్త వింత, పాత రోత. కొత్త కొత్త డాక్టరీన్స్, కొత్త కొత్త సిద్ధాంతాలు, గొప్ప ఆకర్షణీయంగా ఉంటుంది. జనాలు వెళ్ళిపోతున్నారు వాక్యానుసారంగా కాదా అని జనంలో గ్రహించట్లేదు. ప్రార్థనలో ఉన్న విషయం నీతి కొరకైన ఆకలి తప్పిక మోకరించినందులో బలవేసుకోవాలి. ఉద్యోగం ఎక్కువైపోయి, వాక్యం ఎక్కువైపోయి, భక్తి ఎక్కువైపోయి, సువార్త ఎక్కువైపోయి ఏం చేసామంటే నీతి కొరకైనా ఆకలి తప్పిక పోయింది. ఇప్పుడు కొత్త ఆకలి తప్పిక వచ్చేసింది. ఆత్మ రక్షించాలని సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి, ఆత్మ రక్షించాలి అదేదో ఉన్నాయి. కానీ నీతి కొరకైనా ఆకలి తప్పిక లేకపోతే ఎన్నడూ ప్రభువుని సంతోషం. ఇదిగో సహోదరి, నువ్వు ఇంకా నీతిగా ఉండాలి. నీ నీతి పెరగాలి. శాస్త్రుల నీతి కంటేనో, పరిశీలన నీతి కంటేనో నీ నీతి అధికము కాని మాటలో తప్పిపోతున్నావు, ఆలోచనలో తప్పిపోతున్నావు, ప్రార్థనలో పడిపోతున్నావు, సరిగా ఉండలేకపోతున్నావు, అబద్ధాలు మాట్లాడుతున్నావు, అసత్యం పలుకుతున్నావు, అసూయ పెంచుకుంటున్నావు, చెడు ఆలోచనలు చేస్తా ఉన్నావు. నేను నీతిగా ఉండాలి, నీతిగా ఉండాలి, నా ప్రభువుని సంతోషపెట్టాలి. నీతిగా ఉండాలి, నా ప్రభువుని సంతోషపెట్టాలి. నీతి కొరకైన ఆకలి, నీతి కొరకైన తప్పిక, యథార్థంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. అసత్యాలు పలుకుతా ఉన్నాను, కొన్ని చెడు అలవాట్లు కలిగి ఉన్నాను. నా నీతి పెరగాలి, నా నీతి పెరగాలి. నేను అందుకోవాలి ఒక స్టాండర్డ్ని, నా ప్రభు స్టాండర్డ్ని అందుకోవాలి. నా దేవుడు నియమించిన ఆ నీతి స్టాండర్డ్ నేను అందుకోవాలని నువ్వు పరిగెత్తాలి సహోదరి. లేకపోతే ప్రార్థనగా ఉండేందుకు, లేకపోతే ప్రభువు నమ్ముకోవడం, లేకపోతే స్వార్థ చేయడం ఎందుకు, లేకపోతే ఆత్మల కొరకైన భారం ఎందుకు నీకు? నీ నీతి కొరకైన భారం నీకు లేకపోతే, నా నీతి పెరగాలి అని ఎంతమంది ఆశపడతారో అందరి కొరకు నేను ప్రార్థన చేస్తాను కదా. నేను నా నీతి పెరగాలి, నా నీతి ఇంకా కొంచెం పెరగవలసి ఉంది. నేను ప్రభు నీతి నేను అందుకోవాలి అని ఆశపడ్డ కొరకు నేను దేవుని ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయబోతున్నాను. హృదయంలో నిజంగా ఆశపడితే ఇదిగో కొన్ని తప్పిదాలు చేస్తా ఉన్నా, కొన్ని పొరపాట్లు చేస్తా ఉన్నా, నా ఆలోచన సరళను దెబ్బతింది, నా తలంపులు దెబ్బతింటా ఉన్నా. ఎలా నా నీతి పెరగాలి, నా నీతి పెరగాలి. నా స్వనీతిని ఆధారం చేసుకుని బ్రతికేస్తున్నా. నాకు మట్టుకు నేను నీతివంతులు అనుకుంటున్నాను, నా మట్టుకు నేను నీతివంతులు అనుకుంటున్నాను. ఆయన నా నీతి పెరగాలి తండ్రి అనే ఆలోచన కలిగిన వారు, ఇష్టపడినటువంటి వారు ఇప్పుడు చేతులు పనిచేస్తుంది. గొప్ప సహాయం మీరు పొందుకుంటారు. నిజంగా ఆశపడినట్లయితే గొప్ప సహాయం మీకు వస్తుంది. ఐ వాంట్ టు ఇంక్రీజ్ మై రైచియస్నెస్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ. నా నీతి అధికం కావాలి. ఆయన మీరు ఇంకా నీతివంతులుగా ఉన్నారు, ఇంకా నీతివంతులుగా ఉన్నారు. ఆలోచనలు, తలపులు, ఊహలు, నా ప్రవర్తనలో ఆయన నీతి పెరగాలి తండ్రి. నీతి లేని క్రైస్తవ్యం, నీతి లేని సువార్త, నీతి లేని ఆత్మ రక్షణ, నీతి లేని బోధ ఎంత దారుణం అండి.
Hallelujah. Hallelujah. Thank you, Lord. Thank you, Father, Lord. Thank you, Lord, for this session. We want victories. ఎస్తయానికి వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు. మా నీతికి ఆధారమైన దేవుడు, మా నీతికి ఆధారమైన దేవుడు. యేసు నీతిమంతుడు, నీతిమంతుడు ప్రభు, నీతిమంతులమైన నేను విడలుగా ప్రభు, ఈ మందులు నాకు సహాయం చేయండి. పరిశుద్ధులు పరిశుద్ధులుగా ఉండమని ఇదిగో చేతులు ఎత్తి బిడ్డలు దగ్గర దేవాది బిడ్డల నీతిని అధికం చేస్తున్నాం. మేము వెండి బంగారాన్ని మాకు నీతి కావాలని, నీతి కొరకైన ఆకలితో మిగిలిన కావాలి. ఇదిగో తండ్రి అయిన దేవ వాళ్ళు నేర్చుక్రీస్తు నామములో నీ బిడ్డలైన వారి నీతిని అధికం చేయండి. ఆశపడుతున్నారు ఇంకా ఇంకా పరిశుద్ధంగా, ఇంకా నీతిగా, ఇంకా నికృష్టులుగా బిడ్డలు యేసు నామములో వారి ప్రవర్తన అనుసరించి నీ స్వాధీనంలో తీసుకొని వారి నీతిమంతులుగా తీర్చుకోం. యేసు నామమున వేడుతున్నాము తండ్రి.